హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్ గురించి మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇది మనకి కొన్ని కేసెస్ లో చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. అదేంటని కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, మీరు ఇక్కడ చూస్తున్నారు, నేనైతే 3 వర్క్ స్పేసెస్ తీసుకున్నాను. ఒకటి డెవలప్మెంట్ అండ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ అన్నమాట. ఓకే, సో ఈ మూడిట్లో కూడా ఎటువంటి ఐటమ్స్ అయితే లేదన్నమాట. సో లైక్ డిఫరెంట్ ఐటమ్స్ మనం క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఏమి లేవన్నమాట. సో ఒక నిమిషం, అయితే ఎగ్జిస్టింగ్ డిప్లాయ్మెంట్ పైప్ లైన్ ఉన్నట్టుంది, అది డిలీట్ చేద్దాం. ఓకే, సో మనకి డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్ అయితే ఏం లేవు. కావాలంటే సో డెవలప్మెంట్ చూస్తారు కదా. సో ఇప్పుడు క్రియేట్ చేద్దాం డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్, న్యూ పైప్ లైన్. ఓకే, ఫస్ట్ పేరు ఇద్దాం. ఓకే, అంటే మీరు ఎప్పుడైనా సరే డిప్లాయ్మెంట్ పైప్ లైన్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ నేమింగ్ ఇవ్వండి అండ్ డిస్క్రిప్షన్ ఇవ్వండి అన్నమాట. ఎందుకంటే మనకి రియల్ టైంలో సో నేమింగ్ కన్వెన్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డెమో డిప్లాయ్మెంట్. ఓకే, సో ఇది ఏంటంటే జస్ట్ డెమో పర్పస్ కాబట్టి ఏదో దిస్ ఇస్ జస్ట్ ఫర్ డెమో పర్పస్. ఓకే, సో ఇలా ఒక ప్రాపర్ నేమ్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్ అనేది మీ ఇష్టం, ఇచ్చిన అయిపోయినాయి కాదు. దాని తర్వాత నెక్స్ట్. ఓకే, సో మనకి బై డిఫాల్ట్ గా డెవలప్మెంట్, టెస్ట్, ప్రొడక్షన్ వస్తుంది అనమాట. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ సో యాడ్ ఉంది కదా, యాడ్ చేసుకోవచ్చు. బట్ మనకు 3 సరిపోతుంటాయి అనమాట. సో డెవలప్మెంట్, టెస్ట్, ప్రొడక్షన్. కొంతమంది యూఏటి అని, శాండ్ బాక్స్ అని రకరకాలుగా క్రియేట్ చేస్తుంటారు. అది వాళ్ళ ఇష్టం అనమాట, మనం చేసేది ఏం లేదు. సో ఫార్ మీ ఇట్స్ ఫైన్. ఓకే, సో క్రియేట్ అయిందన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఓల్డ్ న్యూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి న్యూ యూజర్ ఇంటర్ఫేస్. ఒకవేళ వద్దు అనుకుంటే ఓల్డ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, చూడండి, సో ఓల్డ్ ఇలా ఉంటుంది. బట్ మనకి కొత్తగా యూజర్ ఇంటర్ఫేస్ వచ్చింది కాబట్టి సో దీన్ని అయితే మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం ఏదైతే డిప్లాయ్మెంట్ పైప్ లైన్ క్రియేట్ చేసామో వాటికి వర్క్ స్పేసెస్ అనేది అరేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది వచ్చేసరికి దీనికి డెవలప్మెంట్ వర్క్ స్పేస్ అండ్ చెక్ చైన్ అరేంజ్ చేయాలన్నమాట. ఓకే, డెవలప్మెంట్. అలానే ఇక్కడికి వస్తే టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఇక్కడికి వస్తే ప్రొడక్షన్ బాక్స్ ఉంది కదా. ఓకే, డన్. సో ఇలా మనం ఏంటంటే అన్నిటికి కూడా ప్రాపర్గా వర్క్ స్పేసెస్ అనేది అరేంజ్ చేసాం అనమాట. మనం జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సో దట్ మన కన్వీనియన్స్ కోసం ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అదే ఒక 5 6 ఉంటే మనకి స్పేస్ ఉండదు కాబట్టి సో వాటిని జూమ్ ఇన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఎటువంటి ఐటమ్స్ అయితే లేవు అన్నమాట. ఓకే, సో ఫ్రెష్, సో రిఫ్రెష్ చేద్దాం. సో ప్రీవియస్ గా డిలీట్ చేసాం అనమాట, అందువల్ల ఐటమ్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. లెట్స్ వెయిట్. సో ఇది జస్ట్ ఏదో 10 నిమిషాలు చెప్పేది కాదనమాట, చాలా కాన్సెప్ట్స్ ఉంటుంది. ఓకే, మీరు చూడొచ్చు. సో డెవలప్మెంట్లో ఏం లేదు, టెస్ట్లో ఏం లేదు, అండ్ ప్రొడక్షన్లో ఏం లేదనమాట. సో మీరు డెవలప్మెంట్కి వెళ్ళాలంటే సో దీని మీద క్లిక్ చేస్తే ఆ డెవలప్మెంట్ వర్క్ స్పేస్కి వెళ్తుంది. ఓకే, సో దాని మీద అయితే క్లిక్ చేశాను నేను. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు డెవలప్మెంట్ వర్క్ స్పేస్ ఏం లేదు. ఫస్ట్ లేక్ హౌస్, దాని తర్వాత వేర్ హౌస్ అది క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఒక లేక్ హౌస్ క్రియేట్ చేస్తాను. సో లేక్ హౌస్. ఓకే, సేల్స్ డెమో లేక్ హౌస్. ఓకే, సో పేరు ఏదైనా ఇవ్వచ్చు, క్రియేట్. ఓకే, నేను ఇప్పుడైతే ఒక లేక్ హౌస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. లెట్స్ వెయిట్. అంటే ఇక్కడ కొన్ని ఐటమ్స్ మాత్రమే జనరల్ అవైలబిలిటీ ఉన్నాయి. సో కొన్ని ఐటమ్స్ అనేది ఇంకా ప్రివ్యూలో ఉన్నమాట. మీరు డీటెయిల్గా డాక్యుమెంటేషన్ చూస్తే మీకు తెలుస్తుంది ఏమేమి ఐటమ్స్ జనరల్ అవైలబిలిటీ ఉన్నాయి, ఏమేమి ఐటమ్స్ ప్రివ్యూ ఉన్నది అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట. ఓకే, సో ఫర్ టైమింగ్ మనకి ఎటువంటి టేబుల్స్ లేవు, అలానే ఎటువంటి ఫైల్స్ లేవు కాబట్టి నేను ఒక 3 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాను. డెవలప్మెంట్, క్రియేట్ and test, create, and test. So, create. 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 So, cre
అండ్ ప్రొడక్షన్ ఇలా ఒక 3 ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేయడం జరిగిందన్నమాట. ఏది డెవలప్మెంట్లో ఏదైతే లేకోస్ ఐటమ్ క్రియేట్ చేసానో ఆ లేకోస్ ఐటమ్లోకి 3 ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేశాను అనమాట. నేను ఏమి ఫైల్స్ అయితే అప్లోడ్ చేయడం లేదు ఈ పర్టికులర్ ఫోల్డర్లోకి. ఓకే, మళ్ళీ డిప్లాయ్మెంట్కి వెళ్తున్నాను. ఓకే, సో మీరు చూడొచ్చు ఇమ్మీడియట్ గా మనకైతే డిటెక్ట్ అయిందన్నమాట. మీరు చూడొచ్చు, సో మామూలుగా ఉంటేమో సో చూడండి కలర్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ టిక్ మార్క్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ లాగా ఉందన్నమాట. ఓకే, దాని ఏమంటారు, ఆ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ చూస్తే లేకోస్ వచ్చేసరికి ప్రివ్యూలో ఉంది. సో చూడండి లేకోస్ వచ్చేసరికి ప్రివ్యూ. ఓకే, సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఓన్లీ సోర్స్, మోడిఫై, ఇలా రకరకాల స్టేటస్ ఉంటాయి. ఆ స్టేటస్ చూడంగానే మీకు అర్థమవుతుంది అనమాట. అంటే అది డెస్టినేషన్ లో ఉందా లేదా, కొత్తగా క్రియేట్ చేసిన ఐటమా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐటమా, ఏదైనా చేంజెస్ అనేది చేస్తున్నారా ఏంటనేది ఒక క్లారిటీ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ టైమింగ్ చూడండి లేకోస్ ఏముంది, ప్రివ్యూ స్టేజ్ అనమాట. గుర్తుంచుకోండి ప్రివ్యూ. ఇప్పుడు నేను డిప్లాయ్ ఫ్రమ్ డెవలప్మెంట్ నుంచి టెస్ట్ ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేస్తున్నాను అనమాట. మీరు ఏదైతే ఎన్విరాన్మెంట్ మూవ్ చేయాలనుకున్నారో సో దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను డిప్లాయ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు కావాలంటే ఒక నోట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ జస్ట్ లేక్ హౌస్ ఓకే, అంటే రియల్ టైంలో ఖచ్చితంగా కావాలి. సో అలానే కంటిన్యూ డిప్లాయ్మెంట్ ఇన్ కేస్, అంటే ఇదేంటంటే చెక్ బాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఐటమ్స్ అనేది మీరు డెవలప్మెంట్ నుంచి టెస్ట్ మూవ్ చేస్తున్నారండి. ఇన్ కేస్ డ్యూ టు సమ్ రీజన్స్ ఒక ఐటమ్ ఫెయిల్ అయితే కంటిన్యూ చేయాలా లేకపోతే ఎంటైర్ బ్లాక్ చేయాలని అడుగుతాం అనమాట. సో మీ సిచ్యువేషన్ బట్టి అది చెక్ చేయాలా అన్చెక్ చేయాలని యూ గెట్ టు డిసైడ్ దట్. ఓకే, సో డిప్లాయ్ ఇది కొంచెం స్పేస్ తగ్గిద్దాం. చూడండి డిప్లాయ్ అవుతుంది అన్నమాట టెస్ట్ ఎన్విరాన్మెంట్కి. ఓకే, సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయింది. సో చూడొచ్చు ఇక్కడ సేమ్ యాజ్ సోర్స్, అంటే సో మీరు డెవలప్మెంట్లో ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో టెస్ట్ ఎన్విరాన్మెంట్లో కూడా సేమ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్తుంది అనమాట. ఒకవేళ ప్రొడక్షన్ మూవ్ చేయాలనుకోండి చూడండి. ఓకే, సో మీరు ఏదైతే వర్క్ స్పేస్ మీద సర్చ్ చేస్తారో దాన్ని బట్టి మనం ఐటమ్స్ అనేది వాటి యొక్క స్టేటస్ అనేది, అంటే ప్రీవియస్ వర్క్ స్పేస్ కి ఈ కరెంట్ అంటే సర్చ్ చేసిన వర్క్ స్పేస్ కి డిఫరెన్స్ ఏంటండి ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ప్రొడక్షన్ మూవ్ చేస్తున్నాను. సో ఓకే, సో లెట్స్ ట్రై టు క్లిక్. సో నేనైతే నోట్ ఏమి ఇవ్వటం లేదు, మనకు తెలిసిందే కదా నోట్ ఇచ్చిన ఏం కాదు, బికాస్ ఇట్స్ డెమో కాబట్టి. ఓకే, లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. వెరీ ఫాస్ట్, కొన్ని కేసెస్లో స్లోగా ఉండొచ్చు. సో యా, సో డెవలప్మెంట్లో ఏదైతే ఉందో టెస్ట్లో ఉంది, టెస్ట్లో ఏదైతే ఉందో ప్రొడక్షన్లో ఉందన్నమాట. సో ఫార్ సో గుడ్. ఓకే, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. మీరు కావాలంటే ఒకసారి ఆ పర్టికులర్ రీఫ్రెష్ చేసుకుంటే తెలుస్తుంది అన్నమాట. అంటే ఐటమ్స్ అనేది ప్రాపర్గా రిఫ్లెక్ట్ అయ్యాయా లేదా అని తెలుస్తుంది. సో ఇప్పుడు మీకు డౌట్ రావాలా? ఓకే, సో మనకి బేసికల్గా ఈ డిప్లాయ్మెంట్ పైప్లైన్స్లో 2 రూల్స్ ఉంటాయి. ఒకటి డేటా సోర్స్ రూల్స్, 2 పారామీటర్స్ రూల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ డేటా సోర్స్ పారామీటర్ రూల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని డేటా సోర్స్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఫైల్. ఓకే, అంటే ఆన్ ప్రిన్సెస్లో ఉన్న ఫైల్ని సో సర్వీస్లోకి డిప్లాయ్ చేశారు. ప్రొడక్షన్కి ఒక పాత్ ఉంటుంది, డెవలప్మెంట్కి ఒక పాత్ ఉంటుంది, లేదా టెస్ట్కి ఒక పాత్ ఉంటుంది. అలానే సీక్వెల్ సర్వర్ కావచ్చు. అక్కడ ఏంటంటే పారామీటర్స్, ఇలా మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఓకే, కూర్చోండి ఇక్కడ. సో ప్రొడక్షన్లోకి వచ్చేసింది. అలానే టెస్ట్లో కూడా ఏమొచ్చిందో చూపిస్తాను. లెట్స్ సీ దట్. లోడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తే మనకి ఫోల్డర్ స్ట్రక్చర్ అయితే రాలేదన్నమాట. గుర్తుంచుకోండి, ఓన్లీ సో ఏదైతే క్రియేట్ చేసామో అది మాత్రం వచ్చింది. నేను ఇక్కడ కూడా ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది రాలేదు. ఓకే, చూసుకోవచ్చు. సో అర్థమైంది కదా. సో సోర్స్ ఐ మీన్ డెవలప్మెంట్ స్టేజ్, సో ప్రొడక్షన్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే
ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్ క్రియేట్ చేస్తాను. ఇది లేక్ హౌస్ కదా, ఒక వేర్ హౌస్ కూడా క్రియేట్ చేస్తాను. లెట్స్ సీ దట్ వేర్ హౌస్ ఎక్కడ ఉంది, ఓకే వేర్ హౌస్. డెమో వేర్ హౌస్, డేటా వేర్ హౌస్ క్రియేట్. క్రియేట్ అవుతుంది. మనం జస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేసి డేటా కూడా లోడ్ చేయాలి. ఓకే, సో డేటా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు కంపారిజన్ చేయడానికి. చిన్న టేబుల్ అనమాట, ఎక్కువ మనకి. సో క్రియేట్ టేబుల్ టీఎంపీ సేల్స్. సో ఇలా చెప్పుకుంటూ ఇలా స్లోగా చెప్తుంటే సో అవర్స్ అనేది పడుతుంది అనమాట. ఓకే, కొంతమంది అనుకోవచ్చు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్పొచ్చు కదా ఏమవుతుంది అనేది. ఇలా చేయాలనుకుంటే ఒక 5-6 గంటలు పట్టింది ఏవి అన్ని ఐటమ్స్ ని కవర్ చేయాలండి. సో మనం అంతా కవర్ చేసిన చూడవచ్చు. ఓకే, అందువల్ల ఫాస్ట్ ఫార్వర్డ్. ఓకే, ఒక టేబుల్ అయితే క్రియేట్ చేస్తాను, అలానే కొంత డేటా కూడా నేనైతే ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ సేల్స్ వాల్యూస్. సురేష్. ఒక 3 రికార్డ్స్ కూడా నేను సెర్చ్ చేస్తున్నాను. ఓకే, సో డేటా ఇన్సర్ట్ అయింది. మీరు చూడొచ్చు ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ. ఇప్పుడు డెవలప్మెంట్ వర్క్ స్పేస్ లో ఒక ఫ్యాబ్రిక్ డేటా వేరోస్ అనేది క్రియేట్ చేసిన ఆ ఫ్యాబ్రిక్ డేటా వేరోస్ లో ఒక టేబుల్ కూడా క్రియేట్ చేసి ఆ టేబుల్ యొక్క 3 రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేసి మీరు చూస్తున్నారు అవుట్పుట్ కూడా. ఓకే, ఇప్పుడు డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్కి వెళ్తాను మళ్ళీ. సో ఓకే, చూస్తారు కదా ఇమ్మీడియట్ గా ఇక్కడ. సో మీరు చూడొచ్చు, సో సేమ్ యాజ్ అ సోర్స్, ఓన్లీ ఇన్ సోర్స్ అనమాట. అంటే సేమ్ యాజ్ అ సోర్స్ అంటే టెస్ట్ ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ రెండిట్లో కూడా, సారీ ఎన్విరాన్మెంట్ ఇన్ ద సెన్స్ వర్క్ స్పేసెస్ అనుకోండి, రెండిట్లో కూడా సేమ్ ఉంది, ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదని చెప్తుంది. అదే ఫ్యాబ్రిక్ డేటా వేర్స్ వచ్చేసరికి ఓన్లీ సోర్స్ లో ఉంది, డెస్టినేషన్ లో లేదు అని చెప్తుంది అనమాట. ఇది కూడా ప్రివ్యూ వర్షన్ అని గుర్తుంచుకోండి. మీరు ఏదైతే సెర్చ్ చేయాలనుకున్నారో, అంటే ఏదైతే డిప్లాయ్ చేయాలనుకున్నారో ఒక వర్క్ స్పేస్ నుంచి వేరే వర్క్ స్పేస్ కి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు డిప్లాయ్. ఓకే, సో డిప్లాయ్ అవుతుంది, లోడ్ అవుతుంది. నెక్స్ట్ మినిట్. ఇది ఒకసారి టైం కూడా తీసుకుంటుంది గాయస్. ఇంత టైమే వెంటనే అయిపోవాలని రూల్ ఏం లేదనమాట. జస్ట్ మనం ఏంటంటే డెమో కాబట్టి ఒక టేబుల్ 2 టేబుల్, రియాలిటీలో 100 టేబుల్స్ ఉంటాయి. ఓకే, సో అది గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు టెస్టింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో ఓకే, ఇప్పుడు చూడొచ్చు రెండు కూడా సేమ్ వస్తుంది. ఇప్పుడు ప్రొడక్షన్ ఉంది కదా, ప్రొడక్షన్ మూవ్ చేద్దాం. సో ఓకే, సో టెస్ట్ నుంచి ప్రొడక్షన్కి. ఓకే, సో అన్చెక్ డిప్లాయ్. ఓకే, లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఫ్యాబ్రిక్ డేటాబేస్ లో క్రియేట్ చేసింది టేబుల్ వస్తుందా రాదా? మరి లేకర్స్ లో ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది రిప్లికేట్ అవ్వలేదు. ఓకే, రెండు కూడా ప్రివ్యూలో ఉన్నాయి. సో వీ హ్యావ్ టు సీ అండ్ అవుట్పుట్ చూడాలన్నమాట. సో యాజ్ పర్ మై కేస్ ఏంటంటే టేబుల్ ఖచ్చితంగా రావాలి, డేటా రావాలి. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. ఓకే, మీరు చూడొచ్చు. సో ప్రొడక్షన్, టెస్ట్, డెవ్ అనేది సో సింక్ అవుతుంది అనమాట, సింక్ చేసుకుంటుంది. ఓకే, చూడండి అన్ని కూడా సింక్ అయినాయి. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను ఇక్కడ టెస్ట్ ఎన్విరాన్మెంట్కి వచ్చి. ఓకే, సో డేటా వేర్హౌస్ ఓపెన్ చేద్దాం. సో డిబి వల్లనే కదా మనం క్రియేట్ చేసింది. ఓకే, సో టేబుల్స్.
సో క్వెరీ చేద్దాం. లోడ్ అవుతుంది. చూసారు, టేబుల్ ఉంది, మెటా డేటా ఉంది, కానీ డేటా లేదు. అబ్జర్వ్ చేస్తారా? అదే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో మనకి డేటా ఉంది, మనం 3 రికార్డ్స్ క్రియేట్ చేస్తాం, కానీ ఆ డేటా టెస్ట్ ఎన్విరాన్మెంట్కి రాలేదు. ఇక్కడ కూడా చూద్దాం, ప్రొడక్షన్ కూడా. సో ప్రొడక్షన్, ఓకే, ప్రొడక్షన్. ఓకే, లెట్స్ వెయిట్. సో డెమో డేటా వేర్హౌస్. DBO tables. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అసలుకి ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉన్న డేటా ఎలా వస్తుంది, టెస్ట్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ రాదు కదా. ఓకే, సో ఓకే, చూస్తారు కదా, ప్రొడక్షన్ లో డేటా లేదు అండ్ టెస్ట్ లో లేదు, కానీ డెవలప్మెంట్ లో డేటా ఉంది. బట్ లేకర్స్ లో మనం ఏదైతే ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసామో, లైక్ డెవలప్మెంట్, టెస్ట్, ప్రొడక్షన్ అని ఒక 3 ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేశాం కదా, బట్ అవి అయితే రిప్లికేట్ అవ్వలేదు. ఓకే, సో నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా. కావాలంటే ఇంకోసారి కూడా నేను లేకర్స్ ఓపెన్ చేసి టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఏదైతే ఉందో అది చూపిస్తాను. సో చూడండి, రిఫ్రెష్ చేస్తున్నాను. సో కావాలంటే ఇక్కడ కూడా రిఫ్రెష్ చేద్దాం, మీకు డౌట్ ఉంటే చూడండి. ఓకే, సో నథింగ్ ఈజ్ దేర్. సో ఇలా దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్ ఓన్లీ. ఇంకా డేటా పైప్లైన్స్, నోట్బుక్స్ వన్ బై వన్ అది సింక్ చేద్దాం. ఓకే, సో అంటే ఒక వీడియోలో అంతా కవర్ చేయడం కుదరదు కాబట్టి దీన్ని పార్ట్స్ గా డివైడ్ చేసి నేను రోజుకి ఒక వీడియోని పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.